నమస్తే యువిఎం టీవీకి స్వాగతం. వార్తల్లోని వివరాలకు వెళ్తే కాచిగూడ నుంబోలి అడ్డాలో మూసివేసిన ఎస్సీ హాస్టల్ను మళ్లీ తెరవాలని హాస్టల్లో చదువుకున్న పూర్వ ప్రస్తుత విద్యార్థులు ధర్నా నిర్వహించారు. సొంత భవనం పురాతనమైందని హాస్టల్ విద్యార్థులను పలు హాస్టళ్లకు తరలించి ఈ భవనాన్ని మాత్రం పట్టించుకోవడం లేదని పూర్వ విద్యార్థులు లింగస్వామి పేర్కొన్నారు. ఈ హాస్టల్లో ఉండి ఎంతో మంది ఉన్నత విద్య చదువుకున్నారని వెంటనే ఈ స్థలంలో నూతన భవనాన్ని నిర్మించాలని పూర్వ విద్యార్థులు డిమాండ్ చేశారు. సొంత భవనం వదిలిపెట్టి అద్దె ఇండ్లలో హాస్టల్ నడపడంలో పరమార్థం ఏమిటని వారు ప్రశ్నించారు. కాసులకు కకృతిపడి ప్రైవేట్ భవనాల్లో హాస్టల్ను నడిపిస్తున్నారని వారు ఆరోపించారు. హాస్టల్లో చదువుకున్న విద్యార్థులంతా ఐపీఎస్, ఐఏఎస్, కలెక్టర్లు, ఎంపీలు, డిప్యూటీ సీఎంలు తదితర మంచి స్థానాల్లో ఉన్నారని అన్నారు. గత ఒక 2-3 సంవత్సరాలుగా మేము ఈ హాస్టల్ని క్లోజ్ చేద్దాము, కరోనా పీరియడ్ మూలాన ఈ హాస్టల్ని క్లోజ్ చేశారు. అప్పటి నుండి కూడా అప్పుడున్న ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ మాకు ఫోన్ చేసి, అన్న ఇది క్లోజ్ అవుతుంది, దయచేసి మీరు రండి, మీ పూర్వ విద్యార్థులు మాకు సంఘీభావం ప్రకటించండి అన్నప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ స్టూడెంట్స్తో పాటుగా అప్పుడున్న వాళ్ళని కూడా వచ్చి చాలాసార్లు, అనేక సార్లు ఓపెన్ చేయండి, ఇది పద్ధతి కాదు, విద్యకు ఉపాధికి దూరం అవుతున్నారు దళిత జాతి అని చెప్పేసి మేము రిప్రజెంట్ చేసాం. కరోనా సాకు మూలాన ఇది క్లోజ్ చేసేసారు. సో మేము గవర్నమెంట్ డిమాండ్ చేసేది 1972లో ఓపెన్ అయినటువంటి ఈ హాస్టల్ ప్రధానంగా ప్రెసిడెంట్, గవర్నర్, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ ఈ పోస్టులు తప్ప ఈ హాస్టల్ నుండి దాదాపుగా అన్ని పోస్టులు చేసినటువంటి పూర్వ విద్యార్థులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. పేరు పేరును చెప్పుకుంటూ పోతే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఉన్నటువంటి మల్లు బట్టి విక్రమార్క గారు, వారన్న మల్లు రవి, తర్వాత అదేవిధంగా అద్దంకి దయాకర్ కూడా రీసెంట్గా ఉన్నటువంటి మాతరంలో ఉన్న పూర్వ విద్యార్థి అద్దంకి దయాకర్ గారు. సో వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, అయ్యా మనం చదువుకున్నాం, మనం తర్వాత వచ్చే జనరేషన్స్ కూడా బాగుపడాలంటే మనం దీన్ని ఓపెన్ చేసుకోవాల్సిన బాధ్యత మన మీద కొంత ఉన్నది. అది గవర్నమెంట్కు మేము సానుకూలంగా చెప్తున్నాం. ఇది ఒక విజ్ఞప్తి మాత్రమే. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు చాలా మంచివారు, మాకు తెలుసు, దయచేసి మా దళిత వర్గాన్ని కొద్దిగా దగ్గర తీయండి. గత టీఆర్ఎస్ గవర్నమెంట్ కుట్రపూరితంగా విద్యకు ఉపాధికి దూరం చేద్దామని చెప్పేసి దీన్ని మూసేయడం జరిగింది. మీకు గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ పాత రికార్డ్స్ కూడా గవర్నమెంట్ అధికారులు ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇది కేవలం రిపేర్ చేసి సరిపోతుందని చెప్పినారు. ఆ రిపోర్ట్స్ మా దగ్గర ఉన్నాయి. తర్వాత మేము మీడియా ప్రతినిధులు కూడా అది అందజేస్తాం. మరి రిపేర్ చేసుకొని విద్యార్థులను ఇంట్లో సరిపోతుంది కదా, మీరు ఎందుకు కన్న తల్లి లాంటి కాచిగూడ హాస్టల్ని విద్యార్థులకు దూరం చేసి ఆ సవతి తల్లి లాంటి ఆ పాత బిల్డింగ్లు, తర్వాత ప్రైవేట్ బిల్డింగ్లు, అధికారులు, రాజకీయ నాయకులు మీరందరూ కుమ్ముక్కయ్యి ఎందుకు ఈ మా దళిత జాతిని దూరం చేస్తున్నారు విద్యకు ఉపాధికి? అది ప్రధానంగా మేము అడుగుతున్నాం. సో కాబట్టి గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము మీకు చేతులారా మేము జోడించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అయ్యా మేమందరం ఉద్యోగులం, కానిస్టేబుళ్ళు, టీచర్లు, కండక్టర్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే వందలాది మంది ఉన్నారు, వేలాది మంది ఉన్నారు ఇందులో నుండి. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చే జనరేషన్స్ కూడా చదువుకొని వాళ్ళ కుటుంబాలని బాగుపడాలి అంటే కేవలం ఈ హాస్టల్ను ఓపెన్ చేయాల్సిన బాధ్యత మీ మీదనే ఉన్నది, మీరు చేయగలరు. అదే కేసీఆర్ అనుకున్నాడు, సచివాలయం చాలా బాగుండే, నిర్మించాలి సంక్షేమ హాస్టల్కు సొంత భవనాలు వెంటనే, ఏపీలో త్వరలోనే పోలీస్ శాఖలో కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేపడతామని డీజీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. రాయలసీమ జిల్లాల ఎస్పీలతో డీజీపీ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. అలాగే గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి పెట్టామని అన్నారు. గంజాయి సాగు నుంచి గిరిజనులను దూరం చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. గంజాయి లేని రాష్ట్రంగా మారుస్తామని ఆయన పేర్కొన్నారు. మాజీ భర్త మదన్ మోహన్ ఆరోపణలపై దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కె శాంతి వివరణ. మదన్ మోహన్ అనే వ్యక్తి నా మాజీ భర్త. అతని నుంచి నేను విడిపోయి 2000 సంవత్సరంలో నేను సుభాష్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నాను. మా వివాహం తర్వాత నాకు బాబు పుట్టాడు. నాకు విజయసాయిరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు.
ఆయన కూతురు వయస్సు ఉన్న నాపై నా మాజీ భర్త అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చాలా గౌరవనీయమైన వ్యక్తి. నేను నా మాజీ భర్త మదన్ మోహన్ విడాకులపై ఒప్పంద పత్రం చేసుకున్నాం. నా ప్రస్తుత భర్త గవర్నమెంట్ లీడర్ సుభాష్కు కూడా ఇది రెండో వివాహం. నాకు నా మాజీ భర్తకు మధ్య ఆర్థిక పరమైన వ్యవహారాలు ఉన్నాయి. వాటి వల్లే ఈ పరిస్థితి తలెత్తింది. నేను ఓ ఎస్సీ అమ్మాయిని కాబట్టి నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. అదే ఇతర కుల అమ్మాయిలు అయితే వ్యవహారం అయితే మీడియా స్పందన ఎలా ఉంటుందా అని అన్నారు. Kindly show this side, man. Cameras are posing it. Soon truth will come out. Wait and see. నాకు ఇచ్చిన వార్నింగ్స్. నన్ను అతను క్రిస్టియన్ అండి. బేసిక్ గా నేను ప్యూర్ గా హిందూ. నేను ఫస్ట్ నుంచి హిందూనే. ఆయన క్రిస్టియన్ లోకి రమ్మని ఎప్పుడు అంటే నా ఉద్యోగం రాకముందుకు నేను ప్యూర్ హిందూ. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి నేను పెరిగిన వాతావరణం అలానే. కాబట్టి నేను హిందూ బిలీవర్ ఉన్నా, నేను అలాగే ఉన్నాను. నేను క్రిస్టియన్ లోకి మార్చాలని నీ ట్రైనింగ్ గా నేను పెట్టాను. నేను జాబ్ చేయకుండా నీ దగ్గరలాగా ఉండాలని నీ కోరిక అని నేను పెట్టాను. నాకు గ్రీన్ పెన్ ఉందని మీకు కోపం అని పెట్టాను. ఓకే, ప్రూవ్ దట్ అన్నాను. ఈ చాటింగ్ ఉద్యోగం వచ్చింది. 2019లో మదన్ మోహన్ మానిపాటి ఇండియా నుంచి యుఎస్కి ఫ్లై అయిపోయాడు. 2020లో నాకు ఉద్యోగం వచ్చింది. 2020 ఉద్యోగం వచ్చిన 2 నెలలు 3 నెలల ట్రైనింగ్ పీరియడ్లో ఆయన యుఎస్లో ఉండగానే కోవిడ్ వచ్చింది. సో దట్ కోవిడ్ వల్ల మళ్ళీ రిటర్న్ వచ్చారు. ఆయన రిటర్న్ వచ్చిన తర్వాత మాకు కూడా కోవిడ్ వల్ల ట్రైనింగ్ మధ్యలో ఆపేసి ఇంటికి పంపినారు. ఒక 1 మంత్ తర్వాత మేలో నా ఫస్ట్ పోస్టింగ్ విశాఖపట్నం. వెరీ కాంప్లికేటెడ్ ఏరియా. ఆ విషయం మీ అందరికీ తెలుసు. అయినా కూడా ఫ్రెషర్ని తీసుకుపోయి ఆడేస్తారు. అప్పుడున్న గవర్నమెంట్ కానీ ఏదైనా కానీ ఆ గవర్నమెంట్లో మేము వచ్చున్నాము. సో దట్ మేము దానివల్ల మంచిగానే పోస్టింగ్ అనేసి ఎగురుకుంటా పరిగెత్తుకుంటా పోయి 1000 మైళ్ళు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం 1000 మైళ్ళు ప్రయాణం చేసిపోయినాం. ఉద్యోగం చేసినాము. అందుకే అప్పటికే జ్యుడిషియరీలో ఉన్నాము, ప్రాక్టీస్ చేస్తున్నాం, వెల్ఫేర్స్గా ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఉద్యోగం బాగానే చేసిన. నాకు తెలిసి నేను ఒక గజం భూమి కూడా విశాఖపట్నంలో ఎప్పుడు వదలలేదు. నిజంగా చెప్తా ఉన్నా. మీరు అట్లాంటిది ఏదైనా ఉంటే నా ప్రొఫెషనల్ లైఫ్ కూడా మళ్ళీ మాట్లాడతాను నేను. అదే మూమెంట్లో 2020 ఎండింగ్లో ఎందుకంటే ముందు సుభాష్ గారు అనేసి ఎవరైతే వీళ్ళు జీపీ రెవెన్యూ అన్న ఎక్స్ జీపీ రెవెన్యూ ఉన్నారో ఆయన నాకు పరిచయం అయ్యారు. ఆ మూమెంట్లో వైజాగ్లో చిన్న ఇన్సిడెంట్ కూడా జరిగింది. మీడియా అందరికీ కూడా తెలిసిందే. పుష్పవర్ధన్ అనే నా కొలీగే. కాకపోతే ఏంటంటే వచ్చి కూర్చున్న సుపీరియర్ సీట్లో కూర్చున్నారు. ఆయన కార్ పంపించి డిన్నర్కి రామ్మ అనిపించినాడు. ఎందుకంటే ఎవరు లేడు కదా, నాకు ముందు వెనక ఎవరు లేరు కాబట్టి రామ్మ అంటే నువ్వు ఎవరు నన్ను వచ్చేదానికి కానీ పోయి వాటి మీద ఇసుక పోసిన కరెక్టే. అది మీ అందరికీ తెలుసు. ఎందుకు పోసినా మీ అందరికీ కూడా తెలుసు. సరే అయిపోయింది. ఆ మూమెంట్లో నాకు చేయి పట్టుకొని నడిచింది సుభాష్. నా పర్సన్స్ అన్నీ ఆయనకు చెప్పిన, ఆయన పర్సన్స్ అన్నీ నాకు చెప్పినారు. సో మేమిద్దరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆయన పెళ్ళి అయింది. ఆ భార్యతో విడిపోయి ఉన్నాడు. ఒక పాప ఉన్నింది. ఆ పాప నుంచి చూసుకొని పోవాలన్నాడు. నేను కూడా బాధ్యత వహిస్తానని చెప్పినాను. సో నా పిల్లల గురించి కూడా ఆయనకు చెప్పిన. నా ఎంటైర్ స్టోరీ ఆయనకు చెప్పిన. ఆయనకు నచ్చింది, నాకు నచ్చింది, మా అత్తకి మా అత్తకి నచ్చింది. మా మావయ్య గారు లేరు, మా వదిన ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీకి నచ్చింది. నేను 2021 వరకు వైజాగ్లోనే ఉన్నా. 2022 నేను విజయవాడ ట్రాన్స్ఫర్ చేయించుకున్నా. ఎందుకంటే అప్పటికే నా పైన రోజు పేపర్లోనే రోజు ఎంత స్ట్రెస్ అంటే ఒక ఆడపిల్లకి ఉద్యోగం చేయడము. ఇంతమంది అమ్మాయిల్లో నేను ఒక్కదాన్ని మాట్లాడుతున్నాను, మీరు అర్థం చేసుకోండి. అంత స్ట్రెస్లో కూడా నేను జాబ్ చేస్తా. నాకు ఈ వద్దు, విశాఖపట్నంలో నేను చెయ్యనండి. సో అందరికీ నమస్కారం అండి. నా పేరు శాంతి. రోజుల నుంచి మీ అందరికీ నేను పరిచయంగానే ఉన్నాను నాకు తెలిసి. సో ఈరోజు అయితే మాత్రం ఏదైతే కొంతమంది ఏదైతే నా మీద ఎలిగేషన్స్ వేయడం కానీ లేకపోతే ఏదైతే చెప్పడం కానీ మీరు చేస్తూ ఉన్నారో దాని గురించి ఈరోజు నేను మీకు చెప్పాలి, కనీసం నా వైపు నుంచి కూడా మీరు వినాలి అనే ఒక బాధతో నేను ఈరోజు వచ్చి చెప్తా ఉన్నాను. సో దయచేసి మీరు అందరూ కూడా వింటారు. ఇది నాకు కూడా మీ ద్వారా న్యాయం జరుగుతుందనేసి నేను ఈరోజు ముందుకు వచ్చి మాట్లాడతాను. ఫస్ట్ నేను కూడా చెప్పేది వినండి, తర్వాత మీ ఇష్టం. సో ఎవరైతే మదన్ మోహన్ మానిపాటి మా డిపార్ట్మెంట్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నారో దాని మీద ఈరోజు నేను క్షుణ్ణంగా మీతో మాట్లాడతాను. మా మ్యారేజ్ 2013లో అయింది. నవంబర్ 2013లో పెళ్ళి అయింది మా ఇద్దరికి. ఇది అరేంజ్ మ్యారేజ్ 2013లో పెళ్ళి అయింది. 2013 నుంచి మేము ఒక 1 year ట్రావెల్ చేసాం. ఆ 1 year ట్రావెల్లో 2 కవల పిల్లలు, నాకు 2 పాపలు. నేను ఇంకా నా లా కంప్లీట్ చేయలేదు. అప్పటికి నేను ఇంకా లాలోనే ఉన్నాను. 2010 నుంచి
వరకు నా లా గ్రాడ్యుయేషన్ నేను కంప్లీట్ చేయాల్సి ఉంది. సో లాలోనే నాకు పెళ్ళి అయింది. సో 2014లో నేను కన్సీవ్ అయ్యాను. 2015లో నాకు పిల్లలు పుట్టారు. ఏప్రిల్ 2015 నా పిల్లలు పుట్టారు. 2015లో మేము ఆగస్టులో ఒకసారి మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ అని ఉంటుంది. అందులో నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అని ఉంటుంది. ఆ నేషనల్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం మదన్ మోహన్ నేను ఇద్దరం కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాను. ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అందులో అతను సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నేను సెలెక్ట్ అవ్వలేదు. ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఎందుకంటే పూర్ పర్సన్స్కి మాత్రమే, ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మన స్టేట్ నుంచి మన గవర్నమెంట్ నుంచి వేరే గవర్నమెంట్కి వెళ్ళడానికి, వేరే కంట్రీకి వెళ్ళడానికి ఇచ్చే ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళ మీద కొన్ని కోట్లు ఖర్చు పెట్టి చదువుకోవడానికి బయటకు పంపిస్తుంది. ఇది 2013లో కూడా ఆయన వెళ్ళున్నాడు. దానికి ఉన్న మెయిన్ కండిషన్ ఏంటంటే బిలో పావర్టీ ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు బిలో పావర్టీ ఉండాలి. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా ఇంటర్వ్యూకి వెళ్ళాడు నా కోసము. అప్పటికి నేను ఇంకా లా అప్పుడప్పుడే కంప్లీట్ అయినా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ కూడా నేను అందుకే నేను అప్లై చేస్తున్నా. నేను పోయినాను, నేను సెలెక్ట్ కాదు, ఆయన సెలెక్ట్ అయినాడు. అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, అసిస్టెంట్ డైరెక్టర్. సో దట్ అది సెలెక్ట్ అయిన తర్వాత ఆ రోజు నుంచి వితిన్ 2 years ఆఫ్ స్పాన్ ఆఫ్ టైంలోనే మనం యూఎస్కి ఫ్లై అవ్వాలి, ఎవరైతే కనుక ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో. ఆ ప్రాసెస్లో నన్ను పెట్టిన మెంటల్ టార్చర్ ఇంకెవ్వరు ఏ అమ్మాయి పడి ఉండదు. నేను చెప్తా ఉన్నా, భార్యగా నేను కాపురం చేశాను కాబట్టి నేను చెప్తా ఉన్నా. మీరు ఎవ్వరు కూడా తెలియదు కాబట్టి మీరు కనీసం వినండి నా వైపు నుంచి. 2016లో ఈ ఎంటైర్ పాన్ ఆఫ్ ద ఎపిసోడ్లో 2016లో నాకు ఖచ్చితంగా ఆయన విడాకులు పత్రం రాశాడు. నేను కూడా రాసిచ్చాను ఆయనకి. ఆ పత్రం మీరు అడగండి, ఇస్తారు ఆయన మీకు. 2016లో మేము ట్రైబ్స్, నేను ఎస్టీ ఎరుకల, ఆయన కూడా ఎస్టీ ఎరుకల, మా ప్రకారంగా మేము రాసుకున్నాం. మా అమ్మ మా నాయన, ఆయన కంటే ఎవ్వరూ లేరు. వాళ్ళమ్మ ఉన్నారు కానీ ఆవిడ కొంచెం మెంటల్లీ సరిగ్గా ఉండరు ఆవిడ. సో ఆయన కంటే ఎవ్వరూ లేరు. వాళ్ళ చుట్టాలు ఉన్నారేమో ఆయన అడిగారు. నా ఇంటికి ఏ రోజు ఎన్నడూ రాలే, కానీ నా పెళ్లి మాత్రం పెద్దలకి అందరూ వచ్చి చేస్తున్నారు. తలా ఒక చేయొచ్చి చేస్తున్నారు. తర్వాత ఎవరు పట్టించుకోలేదు. నేను ఎంతో మంది దగ్గర పోయి చాలా మొర పెట్టుకుని ఎవరు పట్టించుకొని అయిపోయింది. 2016లో విడాకులు ఇచ్చేసినాడు, అయిపోయింది. తర్వాత ఆయన ఎవరో దూరం చుట్టం ఏం కాదు, దగ్గర చుట్టం అవ్వడం వల్ల పిల్లల కోసం మా అమ్మ ఖచ్చితంగా వచ్చేవాడు, పిల్లల్ని చూసుకునేవాడు. నేను అశోక్ నగర్లో ఒక చిన్న రూమ్లో జేసీజే కోచింగ్కి జాయిన్ అయ్యాను. జేసీజే కోచింగ్ దిగ్విజయ్లో జాయిన్ అయ్యాను. నేను చదువుకుంటా ఉన్నా, జూనియర్ సివిల్స్ ఎగ్జామినేషన్కి నేను చదువుకుంటా ఉన్నా. నా తిండి నేను తింటా ఉన్నా, నా ప్రాక్టీస్ నేను చేసుకుంటా ఉన్నాను. నేను ప్రాక్టీస్ చేసిన నా సీనియర్స్ కూడా, నేను వాళ్ళ పేర్లు చెప్పాల్సిన ఇప్పుడు బాగోదు, బట్ నేను 2 కోర్టులలో ప్రాక్టీస్ చేసేదాన్ని. ఒక రైల్వే కోర్టులో ప్రాక్టీస్ చేసేదాన్ని, సికింద్రాబాద్ కోర్టులో కూడా ప్రాక్టీస్ చేసేదాన్ని. ఇద్దరు సీనియర్స్ దగ్గర నేను ప్రాక్టీస్ చేసుకుంటూ నేను చదువుకుంటూ నా బ్రతుకు నేను బ్రతికిన. 2018 నోటిఫికేషన్లో ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో బ్యాక్లాగ్ వేకెన్సీ, ఆ బ్యాక్లాగ్ వేకెన్సీలో నేను ఎగ్జామ్ రాశాను. అప్పుడు నేను జేసీసీ ఎగ్జామ్ రాశాను, అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా రాశాను. బయటకి వాళ్ళకి కావాలి అంటే వాళ్ళ ఒక లెటర్ ద్వారా తీసుకొని దాన్ని స్కాన్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కాపీ మాత్రమే ఇస్తాను. కొంతమంది తప్పు రాసినామమ్మ మళ్ళీ ఏంటమ్మా అంటారు. ఇక్కడ ప్యూర్గా నాకు తెలిసి నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఈరోజు తెలియదు, కమిషనర్ గారి దగ్గరికి ఆయన వెళ్ళారంట. కమిషనర్ గారు క్లియర్గా చెప్పారు, ఇది మీ మ్యాట్రిమోనియల్ ఇష్యూ, మీరు కోర్టు కానీ పోలీస్ కానీ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి. వెంటనే అతను అడిషనల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన విషయం విన్నారో లేదో నాకు తెలియదు, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే రిటర్న్ ఇవ్వండి అన్నారంట. సో దట్ అందుకే రిటర్న్లో ఇచ్చారనేసి నాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. కానీ ఎవరిచ్చినా సరే డిపార్ట్మెంట్ నుంచి బయటకు పోకూడదు, దాని మీద నేను క్రిమినల్ యాక్షన్ అడుగుతాను. నేను ఖచ్చితంగా సైబర్ క్రైమ్లో నేను అడుగుతాను. ఎందుకంటే ఆ లెటర్ని అలా బయటికి ఇష్యూ చేయడం అనేది ఖచ్చితంగా ఒక గవర్నమెంట్ సెక్టర్కి రూల్స్కి ఎగరెస్ట్. ఎందుకంటే మీరు అనొచ్చు ఎన్నో వస్తుంటే ఆర్డర్ కాపీస్. ఆర్డర్ కాపీ ఎప్పుడు వస్తుందంటే ఆఫ్టర్ డిస్టర్స్ అయిన ఒక కమిషనర్ డిస్టర్స్ అయిపోయిన తర్వాతనే ఆర్డర్ కాపీ వస్తుంది. దాన్ని మీకు ఎలాగో మాకంటే ముందు ఎక్కువగా ఆర్డర్స్ తెలిసిపోతా ఉంటాయి. అడిషనల్ కమిషనర్ కి ఇచ్చారని నేను విన్నాను. మరి అడ్రస్ కమిషనర్ చేస్తారు, కమిషనర్ తీసుకోలేదంట సార్. అడిషనల్ కమిషనర్ గారికి ఇచ్చారని నేను విన్నాను. డిపార్ట్మెంట్ ఇష్యూస్ అయితే బయట రాకూడదు. ఇది ప్రైవేట్ పూర్తిగా పర్సనల్ ఇష్యూ. అయినా సార్ నేనేం తప్పు చేయలేదు సార్. తప్పు చేస్తుంటే నేను పనిష్మెంట్ అవుతాను గవర్నమెంట్ ద్వారా. నేను వచ్చిన నా మొగుడు ఇల్లు తీసి నేను సంసారం చేస్తూనే ఉన్నాను. నేను దేవుడు మరి నాకు ఇది కష్టం పెట్టాలని ఏమైనా కన్సీవ్ అయ్యానో నాకు తెలీదు. ప్రెగ్నెంట్ అయ్యాను. నేను ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బిడ్డని ఏమైనా చంపుకోగలనా నేను సరే అనేసి బిడ్డను కూడా నేను ట్రావెల్ చేసిన. మా అత్త సపోర్ట్ చేసింది, వదిన చేసిండు.
ఆయన చేసిండు, అందరూ చేసిండు. 9 నెలల బిడ్డ నేనే కన్నా, నేనే పోసినా, నేనే కన్నా. ఇద్దరిని కూడా మీరు ఆయన మెసేజెస్ అన్ని చూపిస్తాను మీకు. నేను ఇంకొక భార్య అని తెలిసి, నేను ఇంకొక బిడ్డకి తల్లినని తెలిసి కూడా నన్ను ఎంత హరాస్ చేశాడో, మీకు సెక్సువల్ హరాస్ ఎంత చేశాడో అన్ని చాటింగ్ చూపిస్తాను. నేను మీకు అబద్ధం చెప్పను, ఎవ్రీథింగ్ చూపిస్తాను. ఈ 2000 అయిపోయింది. యూఎస్ నుంచి రిటర్న్ వచ్చాడు మదన్ మోహన్ మానిపాటి. రిటర్న్ వచ్చిన తర్వాత కూడా నేను చెప్పిన బిడ్డ ఇది అనేసి వచ్చిన వెంటనే విశాఖపట్నం వచ్చాను, తన బిడ్డల్ని చూసుకునేదాన్ని. ఇది అండి అనేసి బిడ్డను తీసుకొని చూపించినాను కూడా నేను అతనికి. చూపించిన తర్వాత అతను చాలా మెంటల్గా స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాడు, అంతా జరిగింది. తర్వాత నేను అడిగినాను, నేను ఎందుకు అడిగినానంటే సుభాష్ అప్పటికే మేము సుభాష్కి తెలుసో తెలియదో నాకు తెలియదు. ట్రైబల్లో ఎప్పుడు కూడా మేము రాసుకున్న విడాకుల ఒప్పందం నేను ఆయనకు రాసిచ్చిన, ఆయన నాకు రాసిచ్చిండు. నేను అది కూడా చెప్పిన ఆయనకి. లేదు లీగల్ కూడా తీసుకో అన్నారు. సరే అనేసి నేను మదన్ మోహన్ మానిపాటిని అడిగిన. సరే అనేసి ఇద్దరం కలిసే డాక్యుమెంట్ చూపిస్తా, ఇద్దరం కలిసే మేము విశాఖపట్నం కోర్టుకి అప్రోచ్ చేయడం. విశాఖపట్నంలో ఫైల్ చేసినాము, ఏప్రిల్ మంత్లో ఫైల్ చేసినాము. ఆ ఫైల్ చేసిన దానికి గాను ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ మీద కొన్ని ఎంఓయూలు కూడా రాసుకున్నాము. పిల్లల విషయము, తర్వాత ఇల్లు విషయం, ప్రాపర్టీ విషయము, బంగారం విషయము, కార్ విషయము, ఎవ్రీథింగ్ రాసుకున్నాము. సరే ఇంత జరిగింది, ఇంత బాగానే ఉంది. మదన్ మోహన్ మానిపాటికి సడన్ గా మరి ఏమైందో తెలియదు. అంతకంటే ముందు నుంచే అది మనసులో ఉన్న అనుమానము, మీ పేపర్లో ఏదైతే పెట్టాడో ఈ అనుమానం అంతటి కారణము డబ్బు. ఆ డబ్బు నన్ను 30 కోట్లు నేను సంపాదించేంత అర్హత కానీ, లేకుంటే ఉద్యోగం కానీ నా దగ్గర లేదు. నా ఉద్యోగము 58,000 ఈరోజు జీతం నాది. 35,000 కార్ అలవెన్స్ ఇస్తారు ఒక అసిస్టెంట్ కమిషనర్కి. మీకు జీతం కూడా చెప్పాలి. నేను డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు నేను బెగ్గర్ని కాదు, అండ్ నాట్ ఏ బెగ్గర్. నా దగ్గర నేను మరి బట్టలు కూడా లేకుండా రాలేదు డిపార్ట్మెంట్కి. నేను అప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్గా ప్రాక్టీస్ చేసిన. నెలకి నాకు కనీసం 70,000 జీతం వచ్చిండేది నాకు. నేను చాలా కష్టపడేది. ఇద్దరు సీనియర్ల దగ్గర వర్క్ చేయడం అంటే అంత ఈజీ కాదు. మీరు ప్రాక్టీస్ చేస్తే మీ వాళ్ళన్నా చేస్తుంటే మీకు అర్థమవుతుంది. నెలకి 70,000 ఈజీ. ఎంత తిన్నా, ఎంత పడేసుకున్నా 20,000 కంటే ఎక్కువ ఖర్చు అవ్వదు. 50,000 ఏం చేసుకుంటాను ఆడపిల్లని? ఎప్పుడో దాచుకునేదాన్ని, బంగారం కొనుక్కునేదాన్ని, బట్టలు కొనుక్కునేదాన్ని. ఎందుకంటే అప్పటికే మదన్ మోహన్ మానిపాటి ఆయన ఆల్రెడీ సంపాదిస్తూ ఉన్నాడు. నేను ఎవరికి పెట్టుకునే పని లేదు. ఎంతసేపు వచ్చింది సంపాదించిందంటే నేను ఎవ్రీ ఇయర్ ప్రాపర్టీ స్టేట్మెంట్స్ ఇచ్చాను. చూసుకున్నా నా పేరు మీద ఏమేమి ఉంటాయి, ఏమేమి కదా ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్ కొట్టినా, పాన్ కార్డ్ కొట్టినా వస్తుంది. బట్ ఒక్క విషయం ఏంటంటే అండ్ నాట్ ఏ బెటర్. ఎస్పెషల్లీ ఏంటంటే ఇంత ఇష్యూ జరగడానికి కారణం ఐ ఓన్ ట్రైబ్. నేను ఒక ఎస్టీ అమ్మాయిని కాబట్టి ఇంతమంది నన్ను టార్గెట్ చేశారు. ఇంతమంది అంటే అందరినీ నేను అనలేనండి. నన్ను ఎవరైతే ఇంతగా ఎలా మాట్లాడుతున్నారు అనేది నాకు ఈరోజు కనీసం మీరు ఒక్కొక్కటి చెప్పాలి. మీరు అదే వేరే కులం వాళ్ళని చెప్పగలరా? ఒక ట్రైబ్ అమ్మాయి నేను ఉద్యోగం చేయకూడదా? నేను మంచి బట్టలు వేసుకోకూడదా? నేను కళలు వేసుకోకూడదా? నేను సంపాదించకూడదా? నా బేబీ కాదు, నువ్వు సెకండ్ పార్టీ అంటే ఎవరైతే వేరే పార్టీతో నువ్వు బేబీని అన్నావు అని రాయించుకున్నాడు. నేను రాశాను, ఎందుకంటే నేను తప్పు చేయలేదు కాబట్టి నేను ఒప్పుకొని నిజంగా ఉన్నాను. తర్వాత కార్ గురించి మాట్లాడాడు. కార్ కూడా అట్ ద టైమ్ ఆఫ్ ఆర్డర్ డిగ్రీ అప్పుడు నేను ఇస్తానని చెప్పాను, అది కూడా రాశాడు. తర్వాత పిల్లల జ్యుడిషియల్ కస్టడీ గురించి రాశాడు. ఒక పాప నేను చూసుకునేలాగా ఫైనాన్షియల్ అసిస్టెన్స్. కానీ ఇద్దరు కవల పిల్లలు కాబట్టి విడగొట్టలేము కాబట్టి ఇద్దరిని ఒక చోట పెట్టారు. నా డిమాండ్ అదే ఉంది ఆయన దగ్గర. నేను డిమాండ్ చేసిందల్లా పిల్లల కోసం ఒకటి వాళ్ళిద్దరు కూడా ఒకే చోట ఉండాలని డిమాండ్ చేశారు. అలా ఉంచు. ఇది బేబీ ఫోటో షూట్ చేస్తాం కదా అది, అండ్ ఇంకా బర్త్డే పార్టీ అండ్ మా అత్తమ్మ వాళ్ళు అందరం కలిసి బేబీకి నేమ్ సెరమనీ, తర్వాత ఫుడ్ ఫీడింగ్ అన్ని చేస్తున్నాము. అది అన్ని చూపిస్తాం. సతీష్ కుమార్ గారు విశాఖపట్నంలో ఉంటారు ఆయన. మీరు కావాలంటే మీరు ఆయనతో కూడా మాట్లాడవచ్చు. వెదర్ మీ ఫైల్ ఆర్ నాట్. అండ్ నంబరింగ్ కూడా అయింది. ఆ నంబర్ కూడా చెప్తాను నేను మీకు కావాలి అంటే. ఎప్పుడు ఫైల్ చేశారు మేడం? దిస్ ఇస్ సార్ ఏప్రిల్లో ఫైల్ చేశాం. ఏ ఇయర్ అండి? ఇయర్ 2024 ఏప్రిల్లో మ్యూచువల్ డైవర్స్. ఫర్ మ్యూచువల్ డైవర్స్ కూడా ఆయన 1 year నన్ను డిమాండ్ చేశాడు. నా దగ్గర అంత లేవని కూడా చెప్తాను. నా దగ్గర నుంచి ప్రామిసరీ నోట్ కూడా రాయించుకున్నాడు. ఫేస్ వాల్యూ అండి ప్రామిసరీ నోట్ది 2 years కదా సార్? ప్రామిసరీ నోట్ ఫేస్ వాల్యూ 2 years.
50 lakhs rupees. అతను ఇప్పుడు సుభాష్ కాదు బాబు విజయసాయిరెడ్డి సుభాష్ అని మీకు అనుమానం అంటున్నారు కదా, కాబట్టి అతను చెప్పిన మెసేజ్ నేను చదివిస్తాను, మీకు ఇస్తాను కూడా. Definitely I will crack this suspension soon, hence don't waste my valuable time అని పెట్టారు. ఇక్కడ ఏం జరుగుతా ఉంది, ఏం కథ అనేది ఈచ్ మూమెంట్ నేను ఏ రోజు ఎన్ని గంటలకు బయలుదేరిపోతా ఉన్నానో కూడా ఆయనకు తెలిసిపోతా ఉంది. నా ఇంటికి మా ఆయన ఎన్ని గంటలకు వస్తా ఉన్నాడో కూడా ఆయనకు తెలిసిపోతా ఉంది. నన్ను ఆయన మెసేజ్ అన్నీ పెట్టాడు, వచ్చాడు వాడు అనేసి మళ్ళీ మెసేజ్లు ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాడంటే వీ హ్యావ్ ఎ గుడ్ స్మైల్. ఇంత రౌండ్ సర్కిల్ లో నా లైఫ్ అనేది లీడ్ అయింది, అది మీరు అర్థం చేసుకోండి సార్. ఇప్పుడే చూసారు కదా మీరు వల్ల మ్యూచువల్ లెవెల్స్ కి నేను వస్తున్నాను, మనం మ్యారేజ్ రిజాల్వ్ చేస్తున్నాము, నువ్వు నీ ఇష్టం వచ్చిన లైఫ్ లో నువ్వు నేను రాశాను, నీ పర్సనల్ లైఫ్ నువ్వు చూసుకొని ఆయన రాస్తాను. ఇంకా నేను ఏం చేస్తాను మీరు ఒకసారి చెప్పండి. For the damage you did to my life, how much you are ready to pay? If all leave my life, I want to start new life. I know you must definitely discuss all with these I'm afraid in the life because of your mental behavior. Na behavior gurinchi cheptunna I know you will end a lot of wealth with Subhash. That is up to you and I don't care also. You all get rid of for my life and mental. If you submit that, I know what to do and how to put your life in trouble. ఇది మదన్ మోహన్ చేసిన చాటింగ్, నేను మళ్ళీ మాట్లాడతాను ఈ యొక్క విషయం. ఇఫ్ యూ సబ్మిట్ దట్ ఐ నో వాట్ టు డూ అండ్ హౌ టు పుట్ యువర్ లైఫ్ ఇన్ ట్రబుల్. నీ లైఫ్ టోటల్గా ఓపెన్ చేస్తా. ఐ ఓపెన్ టు ద పబ్లిక్ అబౌట్ ఇల్లీగల్ బేబీ. ఐ డోంట్ నో హూ ఇస్ ద ఫాదర్, వెదర్ ఎస్ఐరెడ్డి, పోతిరెడ్డి సుభాష్ అండ్ డాక్టర్ క్రిమినల్ ఫోర్స్, క్రిమినల్ రోల్ అంట. ఇక్కడ ఇల్లీగల్ బేబీ అని రాశారు సార్. అండ్ కొంతమంది మీడియా వాళ్ళు కూడా అక్రమ సంతానం అని రాశారు. దెన్ హౌ కెన్ యూ పీపుల్ ఆర్ డిసైడ్ దట్ ఈస్ అక్రమ సంతానం? ద హానరబుల్ హై కోర్ట్స్ clearly mentioned it in any relationship like adultery or any living relationship. ఒక బేబీ కానీ ఉంటే ఆ బేబీ లెజిటిమేట్ చేయగలరు. ఆ జడ్జిమెంట్స్ ఉన్నాయి సార్. మీరు అక్రమ బేబీ అని ఎలా అంటారు? అతనంటే మీరు ఎలా అంటారు? కారును ఢీకొని వ్యక్తి మృతి. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కార్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అన్నూచిగూడ రోడ్డు ప్రమాదం జరిగింది. ఫోన్ మాట్లాడుతూ రోడ్డు దాటుతున్న గిరి అనే వ్యక్తిని కారు ఢీకొట్టింది. దాంతో ఆ వ్యక్తి ఎగిరిపడ్డాడు. తీవ్ర గాయాలైన గిరిని గాంధీ హాస్పిటల్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో మరణించాడు. మృతుడు అన్నూచిగూడ ప్రాంతానికి చెందినట్లు సమాచారం. డిపార్ట్మెంట్ మైండ్ ఆయన కూడా ఏంటో నాకు ఇంట్లో పెట్టి కాల్ చేసి అమ్మాయి పెద్ద మనిషిని ఆయన దెబ్బ కొట్టిందంటే అది వయసు రంగులు ఉన్నదని రాసి పెట్టారు. ఆయన వచ్చి ఎందుకు అమ్మాయి అలర్ చేస్తున్నావు, అసలు జరిగింది ఏంటి, ఆ పిల్ల అసలు పిల్ల కాదు చిన్నపిల్ల అని అంటే నువ్వు బాబు ముంచుకున్నావా అని అడిగింది. ఆయన ఆ పెద్ద మనిషి ఆయన చేయలేదు. ఇంకా అవి ఇప్పుడు పోర్ట్ ఆధారిత ఆర్థిక అభివృద్ధి ఉపాధి కల్పనపై సర్కార్ కసరత్తు. తీర ప్రాంతం ఆర్థికాభివృద్ధి ఉపాధి కల్పనపై ప్రభుత్వం ప్రణాళికలు. ప్రస్తుత పోర్టుల విస్తరణ, కొత్త పోర్టుల నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్. 27,000 కోట్లతో 4 ప్రధాన ఓడరేవులు ఆధునీకరణ, విస్తరణపై యాక్షన్ ప్లాన్. విశాఖ, గంగవరం, కాకినాడ, కృష్ణాపట్నం ఓడరేవుల ఆధునీకరణ. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంలో కొత్త పోర్టుల నిర్మాణానికి కార్యరచన. వనరుల సమీకరణపై దృష్టి సాధించాలని సీఎం చంద్రబాబు ఆదేశం. కారకులపై చర్యలు తీసుకోవాలని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారికి ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్. పరవాడ మండలం పెదదంశిడివాడ గ్రామంలో ఇటీవల ఫార్మా పరిశ్రమల వ్యర్థ రసాయనాలను బచ్చల దిగువ బంద సర్వే నెంబర్ 298లో డ్రమ్ములతో వ్యర్థాలు డ్రంప్ చేయడం వల్ల తీవ్ర దుర్గంధం, తీవ్ర కాలుష్యం వెదజల్లబడిందని ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ విషయంపై సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్కు పెదదంశిడివాడ గ్రామ సర్పంచ్ పల్లా నాగమణి, వైఎస్ఆర్సీపీ నాయకులు పల్లా అప్పారావు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై వెంటనే స్పందించిన కలెక్టర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారి అయిన ఈఈ ముకుందరావుకు ఆదేశాలు జారీ చేసి వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కారకులపై తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారికి జిల్లా కలెక్టర్ తెలిపారు. నాయుడుపేట గురుకులంలో ఫుడ్ పాయిజన్.
నాయుడుపేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాలుర గురుకులంలో ఆహార కలుషితమై 75 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. పలువురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత కలిగింది. బాధిత విద్యార్థులను చికిత్స కోసం నాయుడుపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. తహసీల్దార్ రాజేంద్ర, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి గురుకులం వద్దకు చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు. హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తుతున్న వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. చింతల్, సుచిత్ర, బాలనగర్, ఐడిపిఎల్, జీడిమెట్ల, సికింద్రాబాద్, బేగంపేట్, బోయినపల్లి, ప్యారడైస్, చిలకలగూడ, పేట్ని, మారేడుపల్లి, అడ్డగుట్ట తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. రోడ్లపై పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరడంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో అధికారులు విద్యుత్ సరఫరా సైతం నిలిపివేశారు. హైదరాబాద్లో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జోనల్ కమిషనర్లు, ఈవీడీఎం టీంలతో నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కమిషనర్ అమ్రపాలి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలాల వద్ద ప్రమాద హెచ్చరికలు ఏర్పాటు చేయాలని వారిని ఆదేశించారు. ఈదురు గాలులకు చెట్లు విరిగే ప్రమాదం ఉన్నందున ఈవీడీఎం సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని కమిషనర్ అమ్రపాలి అధికారులను ఆదేశించారు. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని అమ్రపాలి కోరారు. టీఆర్ఎస్ బృందాలు సైతం రంగంలోకి దిగాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనవసరంగా ఇళ్ల నుంచి ఎవరూ బయటికి రావద్దని జీహెచ్ఎంసీ సిబ్బంది ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఆశా కార్యకర్తల సమావేశం సోమవారం బద్వేల్ పట్టణంలోని జేబీ భవనం నందు నిర్వహించడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన కడప కలెక్టరేట్ కార్యాలయం ముందు జరగబోయే ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ఆశా కార్మికులకు పిలుపునిచ్చారు.
ఈ ధర్నా సందర్భంగా కార్మికులకు ఉన్న సమస్యలను పరిష్కార దిశగా ముందుకు పోవాలని, అంతేకాకుండా సుప్రీంకోర్టు ఇచ్చిన జీవో మేరకు కనీస వేతన చట్టాన్ని అమలు చేసి కనీస వేతనం ఇవ్వాలని, ఈఎస్ఐ, పిఎఫ్లను అమలు చేయాలని, నాణ్యత కలిగిన యూనిఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేయాల్సిన అవసరం ఉందని వారు ఆశా కార్మికులకు పిలుపునిచ్చారు. 22వ తేదీన జరగబోయే కార్యక్రమానికి బద్వేల్ నియోజకవర్గం ఆశా కార్మికులందరూ పాల్గొని ఈ ధర్నాని జయప్రదం చేయాలని వారు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ బద్వేల్ పట్టణ ప్రధాన కార్యదర్శి ఇర్లా నాగేష్, ఏఐటీయూసీ జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు మరియమ్మ, శాంతమ్మ, ఆశా వర్కర్స్ ధనమ్మ, శ్యామల, వెంకట సుబ్బమ్మ, లక్ష్మీదేవి తదితర ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. బీజేపీ శ్రేణులపై పోలీసు లాఠీ చార్జ్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ శ్రేణులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ పార్టీ కౌన్సిలర్లను అప్పగించాలంటూ రోడ్డుపై ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో నాయకులను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించగా తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. వారు పోలీసు వాహనాన్ని ధ్వంసం చేయడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అనంతరం వారిని అరెస్టు చేశారు. చిన్ను, అరే చిన్ను బండి జాబీ తీసుకుంటే అయిపోతుంది కదా. ఒక మీదే కెమెరా దేనికి నేను కూడా పోయేస్తాను. బండి అటు పెట్టేస్తా. బండి
వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.